ఓకే. హలో అన్న, మీ పేరన్నా? విజయ్. విజయ్ అన్న, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటారు? ఇప్పటివరకు ఆయన ఒక సినిమా స్టార్గా మానవతావాదిగా చూసాం. ఇక్కడ నుంచి పొలిటీషియన్గా చూస్తాం. మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేము అనుకుంటున్నాం. పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఆయన స్టైల్, వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయ్యాక? ఆయన ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. చిన్న కార్యకర్తన పెద్ద కార్యకర్త అని లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ప్రాబ్లంలో కలుస్తున్నారు, చేస్తున్నారు. ఆ పని అవడానికి చూస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను మొన్న చూసుకోండి, 9 నెలల ముందు ఒక అమ్మాయి మిస్ అయితే వైసీపీ అసలు పట్టించుకోలేదు. ఆయనతో మాట్లాడి 24 గంటలకల్లా ఆయన తెప్పించారు. అది జమ్మూలో ఉన్న అమ్మాయిని. అంటే ఎంత పనితనంగా ఉన్నారు. అదొక న్యూస్ వల్ల ఆయన నేషనల్ లీడర్ కూడా అయ్యాడు ఇప్పుడు. ఇంకోటి అన్న, పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురం పేరు మీద హోటల్ ఓపెన్ అవుతున్నాయి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పేర్లు వస్తున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది అభిమానం. అభిమానం ఎప్పుడైనా సరే కంట్రోల్లో ఉంటేనే బాగుంటుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అంటారు కదా, పిఠాపురం తాలూకా అంటే తప్పేం లేదు. దాంట్లో అభిమానంగా ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ అయినా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, సీఎం అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్లో ఏమన్నా? ఇప్పుడు అప్పుడే కాదు, ఒక మేబీ 10 years 15 yearsలో అవ్వచ్చేమో. ఎందుకంటే ప్రస్తుతం ఆయన స్టేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కదా నెగ్గింది. ఆయన స్టేబుల్ చేసుకోవాలి. స్టేబుల్ చేసుకోవడానికి ఆయన ఏం చేయాలో మొత్తం అంతా ఆయన చూసుకుని, అభివృద్ధి పదంలో ఏంటి, నేర ప్రవృత్తిలో ఎవరినో ఉంటే దాన్ని తగ్గించడం ఏంటి, ఇంతకుముందు ఉన్న నేరాలని తగ్గించడం ఏంటి, అన్నీ చేసుకుంటేనే ఆయన ఎప్పుడైనా జనాల్లో బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటే బెటర్ అంటారా, అలా మూవీస్ కానీ కవర్ చేస్తుంటే బెటర్ అంటారు? చెప్తున్నాం కదా భయ్య, ఆయన ఏదైనా డబ్బు ఖర్చు పెట్టాలి, మూవీస్ ద్వారా వస్తాయి. పార్టీ ఫండ్ ఎంత వచ్చిందో తెలియదు. ఆయన మొన్నటి వరకు పార్టీ ఫండ్ మొత్తం ఖర్చు పెట్టేశారు. ఆయన దగ్గర ఉన్నది ఇప్పుడు ఏమన్నా ప్రజలు అంతా కలిసి పార్టీ ఫండ్ ఇస్తే ఆ పార్టీ ఫండ్ ద్వారా ఆయన నడపచ్చు. కానీ మన మినిమం మూవీస్ చేసుకుంటూ మరీ 5 yearsలో 10 మూవీలు 5 మూవీలు ఎక్స్పెక్ట్ చేయడం. 1 or 2 మూవీస్ చేసుకుని ఆయనకి ఎంతో కొంత 50 కోట్లని వస్తుంది. 50 కోట్లు ప్రజలకు ఖర్చు పెడతారు తప్ప ఆయన సొంతంగా యూజ్ చేసుకోరు కదా. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవర్ స్టార్ ప్లస్ ఇప్పుడు పొలిటీషియన్ కూడా అయ్యాడు కదా, దానికి మించి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.